బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి 143 హామీలు ఏ హామీలు కూడా నెరవేర్చబడలేదనేది ప్రజలకు మొత్తం కూడా తెలిపాం. అదే కాకుండా ఈరోజు ప్రజారోగ్యం ఏ విధంగా పడకేసిందని మన యూత్ యువజనులు అదేవిధంగా విద్యార్థులు మన నాయకులు పదే రాష్ట్రం మొత్తంలో ఉన్న మెడికల్ కాలేజీలు అందరి దగ్గరికి ధర్నాగా వెళ్ళి మన నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 100 కార్లలో మన వాళ్ళు వెళ్ళారు. అక్కడక్కడ బ్రేక్ చేశారు. అయినా కానీ ధైర్యంతో పోరాటం చేసినటువంటిది మన నియోజకవర్గం నుంచి కూడా మన కార్యకర్తలంతా కూడా వెళ్ళటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రైతు పోరుకు కూడా మన నియోజకవర్గం నుంచి 100 మంది పైన కార్యకర్తలు నాయకులు మనమంతా కూడా నందిగామలో ధర్నాలో పాల్గొని మనం ఘనంగా రైతుల సమస్యలను ఏదైతే యూరియా కొరతుందో ఆ రోజు రైతులు పడుతున్నటువంటి బాధల మొత్తాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడం కోసం ఏది ప్రక్కదారి పట్టిస్తున్నారు? నిరుద్యోగ సమస్యని ప్రక్కదారి పట్టిస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నారు. యూత్ మొత్తం కూడా గొడవ చేస్తా ఉంటే వాళ్ళకి సమాధానం లేదు. మహిళలు మొత్తం కూడా అసంతృప్తితో ఉన్నారు. మేము ఓట్లేసాం, కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు నెలకి 1500 వస్తాయని చెప్పి అనుకున్నారు. 1500 కాదు కదా, వాళ్ళ ముఖం చూసిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా ఎవరైతే యూత్ మైనార్టీ ఈ యొక్క లేకుంటే వీళ్ళని మోసం చేసినట్టే మొత్తం కూడా 50 సంవత్సరాలు వస్తే చాలు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. 4000 పెన్షన్. అది అసలు మాట్లాడేవాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ ఏమో ఏదో మాట్లాడుతాడు. సినిమాకి ఇప్పుడు ఏదో సినిమా వచ్చిందంటే ఓజీ అంట రేట్లు పెంచి పార్మికారు. రైతులకేమో గిట్టుబాటు ధరలు లేవు, వీళ్ళ సినిమాలకేమో రేట్లు పెంచేసుకుంటున్నారు. ఆ ఓజీ కోసం పోరాడుతుంది తప్ప రైతుల కోసం పోరాడలేదు. ఆ రోజు ఏం చెప్పాడు? నేను చేగు వేరానన్నాడు. చేగు వేర బొమ్మలు బన్నీల మీద వేసుకున్నారు. జన సైనికులు అన్నారు. వీళ్ళు కూడా చేగు వేరాలాగా విప్లవకారులాగా పోరాడతారేమో అనుకున్నారు. అది ఆ టపాసు తుప్పాసు పెప్పులుగా పేలినట్టు పేలింది కానీ మళ్ళీ చూస్తారు. అది ఆ రోజు ఎందుకని ఈ 3 పార్టీలు కలిసి ఒక్కడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దాడి చేశారు కాబట్టి వాళ్ళు విజయం సాధించారు. ఆ రోజు అనేక అబద్ధాలు 143 అబద్ధాలు ఆడారు కాబట్టి వాళ్ళు విజయం సాధించారు. అది మోసంతో కూడినటువంటి విజయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు.